ఇక్కడ ఎవరి పని వారు ఎంత హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్నారండి. చూడండి ఒకసారి అందరూ ఫ్రెండ్లీగా చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇదే బోల్తే नहीं बोलो 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 भैया आगे आ गया भैया इसको बोलता है भैया आपको कस्टमर आता जी मेरा वीडियो का देख के शिव शक्ति ऐसे इधर देख के बोलो जी थोड़ा क्या होता जी आपको जय श्री गणेश అని మనం ఇప్పుడు నాగోల్కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న రాహుల్ కళాకారులు ఉన్నామండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వినాయకుడు మేకింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందామని వచ్చానండి. అన్న మీ పేరన్నా आपका नाम क्या है? अर्जुन कुमार. कितने साल से सर इधर कर रहा? इधर 3 साल हो गए. 3 साल हो गए करके. अभी काम चल रहा है क्या ना? यस चल रहा है. ये पूरा गर्मी है ना, क्या है? पूरा गर्म माल है. पीओपी. हाँ पीओपी. अभी गर्मी करके ऐसा रखते क्या? यस यस. आपको दिन में कितने तनख्वाह आता जी? दिन में 500. दिन में 500 दे देते. अभी 2 महीना और 2 महीना है ना अभी गणेश का पूजा स्टार्ट होने के लिए. यस. अभी डायरेक्ट इधर कस्टमर आते हैं, आप करके उधर भेजते हो? नहीं कस्टमर आते हैं यहाँ पे. कस्टमर इधर ही चाह जाते हैं. स्टार्ट कर लिया जी. 1 2 जय श्री गणेश. వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో ఎండ్లో వీళ్ళందరితో మాట్లాడడం చాలా ఫన్నీగా ఉందండి. చాలా బాగా మాట్లాడారు, చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీ మూమెంట్స్ మన కలిసిపోయారు అట్లా. ఒకసారి చూడండి ఎండ్లో చూడండి, ఒకసారి ఎండ్ దాకా చూడండి, ఎండ్ దాకా చూడండి, ఎండ్ కూడా చూడండి. చాలా కష్టపడుతారుగా, చాలా హార్డ్ వర్క్ కర్రాజీ. ఇక్కడ గణేశుడు ఏదైతే మేకింగ్ ఉందో దానికి సంబంధించిన పార్ట్స్ అనేది తీస్తున్నారండి. నేను వీడియో ఎండింగ్ లా ఎట్లా గణేశుని తయారు చేస్తారని చూపెడతాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎందుకంటే తీస్తున్నానంటే ఆల్రెడీ తయారు చేసారుగా, వీటిని తీయడం అయితే చూపెడుతున్నాను. వీడియో ఎండింగ్ లా ఎట్లా తయారు చేస్తారో కూడా నేను చూపెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు చాలా డెలికేట్ అయిన వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా సునాయాసంగా చేస్తున్నాడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఆ కవర్ అనేది ఎంత ఫాస్ట్ గా రిమూవ్ చేస్తున్నారు. ఆ సౌండ్ మీకు వినిపిస్తున్నట్లుంది. వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్స్ ఒకటి ఉండవు, కొన్ని బయట కనబడే పార్ట్స్ ఒకటి ఉండవు, దాన్ని అవి అడిషనల్ గా యాడ్ చేస్తారండి. చాలా చూడండి, వీడియో అంతా చూడండి ఒకసారి. ఆ కవర్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి విజువల్స్. వినాయకుడికి లెఫ్ట్ సైడ్ లో నెమలి పించం ఉంటుంది. నెమలి పించంలో కృష్ణుడు ఉంటాడండి. కృష్ణుడు ఒక మృదంగం అది ఫ్లూట్ పట్టుకొని వాయిస్తున్నాడు. చాలా బాగుందండి. ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే చిన్న చిన్న పార్ట్స్ అనేవి వాళ్ళు ఇన్సర్ట్ చేస్తున్నారండి. యాక్చువల్ డైరెక్ట్ ఒక లేయర్ ఒకటి ఉంటుంది గణేశుడిది, దాంట్లోనే డైరెక్ట్ పియూపీ వేసేసి చెయ్యొచ్చు. బట్ ఏంటంటే అది బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. అందుగురించి వాళ్ళు బయట పార్ట్ ఒకటి, దాంతో సపరేట్ ఏవైతే అడిషనల్ తొండము ఏదైతే దంతాలు అవన్నీ ఉంటాయో అవన్నీ ఇరిగిపోతాయని చెప్పేసి దాని మీద ఇంకో పియూపీ ఇంకోటి వేసేసి దాని మీద పియూపీకి సంబంధించిన మెటీరియల్ తో చేస్తారండి. నేను ఆ వీడియో కూడా చెప్పాను కదా, వీడియో ఎండింగ్ లో చూపెడతానని. ఇప్పుడు ఈ కవర్ ఇది వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే పియూపీ తోట కొబ్బరి పీచు సంబంధించినవి, అదే కొబ్బరి పీచుని పియూపీలో మిక్స్ చేసి దాంట్లో డిప్ చేస్తారండి. ఆ తొండంలో కానీ మొత్తం సైడ్స్ అన్నిటి చేస్తారు. దానివల్ల ఏమంటే కొంచెం స్ట్రాంగ్ గా అవుతుందండి. చూడండి వీడియో మొత్తం. ఇక్కడ చూడండి ఇంకొక వినాయకుడు, దాంతో పోల్చుకుంటే ఒక అడుగు చిన్నగా ఉంది, చిన్న వినాయకుడు. ఇప్పుడు దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నారండి. ఇది కూడా చాలా టైట్ గా పట్టేస్తుంది. పెట్టిన ఒక 1 డే అట్లనే వదిలేస్తారంట. అప్పటికి కూడా చాలా వేడిగా ఉంటుందండి. దాని కవరు బాగా రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేసిన తర్వాత చూడండి చాలా బాగుంటది వీడియో. చూడండి గణనాథుడు వెంకటేశ్వర స్వామి అండి. అటు ఇటు చక్రాలు ఉన్నాయి.
చాలా బాగుందండి. పర్సన్ రిమూవ్ చేస్తున్నాడు. నేను సైడ్కి వెళ్ళదు చూశాను. వాళ్ళ సైడ్ జరగగానే మీకు విజువల్ చూడండి ఒకసారి. వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. తొండం మీద నూతి మీద నామాలు ఉన్నాయి. అటు ఇటు చక్రాలు శంకు ఉన్నాయండి. చాలా క్యూట్ ఉందండి. పెయింటింగ్ వేసిన తర్వాత చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం చూడడానికి లైవ్ కూడా. సబ్జనా वो भी निकल। आप नया है जी? हाँ आप नया है। మీకు చెప్పాను కదండి, కొబ్బరి పీచుని పీయూపీలో కలిపి వినాయకుడిని తయారు చేస్తారని చెప్పేసి. ఇక్కడ మిషన్ ఎందుకు పెట్టుకున్నారంటే అండి, వీళ్ళకి బల్క్ క్వాంటిటీలో వస్తుందండి కొబ్బరి పీచు. వాటిని ఏం చేస్తారంటే ఈ మిషన్లో వేసేసరికి అది క్రష్ చేసేసి చిన్న చిన్న పార్టికల్ గా చేస్తుంది. అప్పుడు ఏమందంటే స్పాంజ్ టైప్ లో మంచిగా కుషనింగ్ అనేది బాగుంటుంది వాళ్ళకి. ఈ మెటీరియల్ తీసుకొని వెళ్ళి పీపీఎల్ డైరెక్ట్ మిక్స్ చేస్తారు, చేతితో డిప్ చేస్తారండి. ఆ వీడియో అది కూడా మీకు చెప్పాను కదా వీడియో ఎండింగ్ లో వస్తుందని చెప్పేసి. ఈ వీడియో ఇది మిషన్ లో చూపెడుతుంది చూడండి. అక్కడ మొత్తం ఇట్లా దాన్ని ఏం చేయదండి, జస్ట్ విడివిడిగా చేస్తుంది అంతే. ఇప్పుడు చూడండి ఇట్లా వెళ్ళిపోయి ముద్ర పడితే వాళ్ళు తీసేసుకొని వెళ్ళి నేను చెప్పినట్లు పీయూపీలో కలిపేసి వినాయకుని తయారు చేస్తారు. చూడండి ఒకసారి. అదంతా పీపీయూ అండి, పీయూపీ సారీ. దీంట్లో మిక్స్ చేసి దాంట్లో యాడ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. వినాయకుడికి మొత్తం సైడ్లకు మొత్తం అనేది చల్లుతున్నారండి. అది చల్లడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే మనం విగ్రహానికి హోల్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయండి. వీడు మొత్తం స్ప్రెడ్ చేస్తారు. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను చెప్పినట్లు ఆ కొబ్బరి పీచుని ఈ పీయూపీలో మిక్స్ చేసి మళ్ళీ డిప్ చేస్తారండి. నేను చూశాను ఆల్రెడీ. ఇప్పుడైతే తొండంలో మిక్స్ చేస్తారు, తొండంలో వేస్తారు చూడండి ఒకసారి. ఇది స్టార్టింగ్ లో చాలా భయపడ్డానండి, వీళ్ళు ఎట్లా నాతో ఇంటరాక్ట్ అవుతారు అది ఇది అని చెప్పేసి. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉందండి. నేను వెళ్ళగానే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచిగా మాట్లాడారు, మంచిగా అవుట్పుట్ అయితే నాకు ఇచ్చారు. ఇంకా మాట్లాడితే ఇంకా చేద్దాం అనుకున్నాను. నాకు తగ్గట్టు నేను మంచిగా పర్ఫార్మ్ చేశాను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. తను మెయిన్ అన్నమాట ఇక్కడ. తను మొత్తం ఎట్లా చేస్తున్నాడని ఇప్పుడు చెప్పాను కదా, తొండంలో అవన్నీ వేస్తారని చెప్పేసి. ఇప్పుడు దాంట్లో కొన్ని మిక్స్ చేస్తారు చూడండి. తను మొత్తం క్లీన్ గా అన్నిటికీ అప్లై చేస్తున్నారండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మొత్తం అన్నిటి క్లీన్ ఉంటుంది. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అది కలిసిపోతుందండి. ఇప్పుడు మనం కొబ్బరి పీచు దాంట్లో డిప్ చేయగానే ఆటోమేటిక్ కలిసిపోతుంది. చూడండి మొత్తం నీట్గా చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయలేదండి. మీరు కూడా స్కిప్ చేయకుండా అంతా చూడండి, మీకు ఐడియా ఉంటుంది కదా. చాలా బాగుంటుంది వీడియో. అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైతే వీడియో అందరూ చూస్తున్నారో జర లైక్ చేసుకోండి అండి. చూసిన ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియో అయితే చూసినైతే లైవ్ గా చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. అట్లనే కామెంట్ కూడా చేయండి, జై శ్రీ గణేష్ అని చెప్పాను కదా. ఇప్పుడు అది చూడండి, తొండంలో డైరెక్ట్ వేసేసేయండి. ఇంకా అట్లనే మల్టిపుల్ టైమ్స్ చేస్తాడు, ఎందుకంటే మొత్తం తొండం అంతా ఫుల్ కావాలి కదా. నేను ఎక్కడ స్కిప్ చేయలేదండి. నేను ఎడిటింగ్ లో కూడా ఎక్కడ ఏదో చేయలేదు. చిన్న చిన్నవి ఎవరైతే వాళ్ళు నెగ్లిజెన్సీ ఉన్నారో అవి మొత్తం స్కిప్ చేసేసి రిమైనింగ్ అంతా యాక్టివ్ పెట్టేసానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి. జర మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. बनाना मत उसका मत बनाना, उसका मत बनाना।
उसका बना दो, उसको बोलना। कलाकार का नाम। हाँ भैया, कलाकार का नाम बोल, अभी तक बोला था ना अब। कलाकार का नाम पूनाराम। हाँ अभी तक पूरा बोल दिया था ना। पूरा पूरा आर्टिस्ट शिव शक्ति। आर्टिस्ट पूनाराम। हाँ ऐसे इधर देख के बोलो जी, थोड़ा 2 मिनट। मेरे को नहीं आता ना जी। क्या होता जी आप हमको पूछो, वो बताइए। पूरे बोलते हैं? नहीं नहीं आता। हाँ कैसे बोलते थे? नहीं बोलो 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 भैया, आ गया भैया। नहीं नहीं, इसको बोलता है, बोलता है। भैया आपको कस्टमर आता जी मेरा वीडियो को देख के? कस्टमर हाँ कौन बोलते, जल्दी बोलो। बोले मेंद्रिया और कौर शिव शक्ति आर्टिस्ट पूनाराम राजस्थान। शिव शक्ति पूनाराम ऐसे नहीं, पहले से बोल। ऐसे नहीं जी, मैं उसको बुला दिया ना, मैं बोलता हूँ ऐसे बोलेगा। ये बोल, शिव शक्ति आर्टिस्ट मैं बोल देता राजस्थान हूँ। पूनाराम। भैया अपन का कलाकार का नाम बोल दे एक बार। शिव शक्ति गणेश पुनाराम, राजस्थान कलाकार। कितने साल से कर रहे इधर? ये 25। 25 ईयर्स से। ठीक है। कई को बोले था अपन का वीडियो आने के पहले ये लगा तू। ठीक है। ఇక్కడ ఓర్పన్ వారు ఎంత హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్నారండి. చూడండి ఒకసారి, అందరూ ఫ్రెండ్లీగా చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీ గణేష్ అండి, ఒక్కసారి అందరూ అంటారు జై శ్రీ గణేష్ అని. జై శ్రీ గణేష్.